జై బోలో గణపతి మహారాజ్ కి. హలో మామా, ఈ రోజు వచ్చేసి వినాయకుడి నిమజ్జనము. దాని అర్థం వినాయకుడికి ఈ సంవత్సరం ఇదే లాస్ట్ రోజు. మా వల్ల తెలియకంట ఏదైనా తప్పు జరిగితే క్షమించమని అందరం కోరుకున్నాం మామా. వినాయకుడి ఆగమనం అయితే ధూమ్ గా చేసాము. నిమజ్జనం సరిగ్గా చేయపోతే అలా మామా. దానికోసమే బండి అంతా మంచిగా డెకరేట్ అయితే చేసాం మామా. వినాయకుడిని బండి మీద ఎక్కించేప్పుడు మేమందరం చాలా ఎమోషనల్ అయిపోయాం మామా. ఎలాగైనా చేయాలి కదా, దానికి తప్పలేదు. అలాగే వినాయకుడు హ్యాపీగా వచ్చారో అలాగే హ్యాపీగా వెళ్ళిపోవాలి. దివాళీ హోలీ అంతా ఒకే రోజు జరిపేలా అనిపించింది. ఈ రోజు వరల్డ్ లో ఇది ఒకే ఫెస్టివల్ మామ. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు సెలబ్రేట్ చేస్తారు. కానీ ఇలా సెలబ్రేట్ చేయడం మా ఊర్లో ఫస్ట్ టైం మామ. ఇప్పటిదాకా మా ఊర్లో ఎంత గ్రాండ్ గా గణేష్ చతుర్థి ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు. వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంకా చాలా అంటే చాలా మంచి క్లిప్స్ అయితే ఉన్నాయి. నిమజ్జనం బయలుదేరేటప్పుడు మామ ఆల్మోస్ట్ టైం అయితే 5:30 అయిపోయింది. మా ఊరితో పాటు ఇంకా 2 ఊర్లు అయితే కలిసి తిరిగాం మామ. ఈసారి మా ఊర్లో కామెడీ కుర్రాళ్ళు అని అనిపించాం మామ. దివాళీలో కూడా ఎన్ని బాణాలు పేలగొట్టలేదు మామ. ఈ రోజు ఎన్ని పేలగొట్టాము. ఒక 3 అవర్ తిరిగిన తర్వాత మా ఊరు దగ్గర ఉన్న నదికి అయితే వచ్చాం మామ. మేమందరం ఫుల్ కలరింగ్ అయితే అయిపోయినాము. అందరిలో నిమజ్జనం చేయకుండా వినాయకుడిని సెంటర్ కి పట్టుకొని వెళ్ళేసి అక్కడైతే వదిలేసి వచ్చాం మామ. అందరూ ఒక్కసారి జై బోలో గణపతి మహారాజ్ కి అని ఒక్కసారి కామెంట్ చేయండి మామ. వీడియో ఎంత వరకు చూస్తున్నారు, ఒక ఫాలోయింగ్ సబ్స్క్రైబ్ కొట్టొచ్చు కదా. ఇప్పటి నుంచి అయితే మీకైతే షూటింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి మామ. అవి మీరు మిస్ కాకూడదనే చెప్తున్నాను. బై ద వే వీడియో ఎంత వరకు చూసినందుకు థ్యాంక్స్ మామ.